ఉన్నారండి ప్రజెంట్ సరదాగా స్నానం చేసి కూర్చొని టీవీ చూస్తున్నారా? సిలువలో తన నడిమెత్తి మొదలుకొని కాలు వరకు గాయములు. ఆయనను దూషించారు, అపహసించారు. దారిలో ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు కదా, దారిలో పోయే వాళ్ళు దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అంటే శారీరక శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు, మానసికమైన వేదన అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇదంతా ఆయనకి ఏమవసరం? అండి? ఆయన ఎక్కడో పరలోకంలో సింహాసనం మీద కూర్చునే దేవుడు కదా, ఆయనకి ఏమవసరం? అసలు ఈ భూమికి రావాల్సిన అవసరం ఏముంది? మీరు నేను పాపం వలన మరణించి నరకంలో నిత్యము ఆ శిక్షను అనుభవించకూడదని ఒకే ఒక కారణంతో ఆయన ఈ భూమికి వచ్చాడు కదా. బట్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం ఎటువంటి పరిస్థితికి తీసుకోమని వచ్చామంటే, ఆయన్ని సిలువలో శరీరం నిండా గాయాలు, ఆయన రక్తం మొత్తం ఒక్కో చుక్క కూడా బాడీలో లేకుండా కాచేశారని మన కోసం. ఆయన అంత వెలపెట్టి మనల్ని ఆయన కొన్నాడు. సో ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ మాట సందర్భం ఏంటి అని అంటే, ఆయన తన తల్లి యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాడు కదా. అంటే మామూలుగా అక్కడ మోషే అప్పట్లో ధర్మశాస్త్రం ప్రకారము 30 సంవత్సరముల వరకు యవనస్తులు బయటికి రాకూడదు. అంటే తల్లిదండ్రుల్ని విడిచి రాకూడదు, తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు జీవించారు అన్నమాట. సో ఈ 30 ఏళ్ళ వరకు కూడా యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులకి సేవ చేశారండి. సో తన తండ్రి ఏం చేస్తాడో మనందరికీ తెలుసు కదా, వడ్రంగి పని చేసేవాడు. సో ఆ తల్లిదండ్రులకి సహకారిగా ఉండేవాడు యేసుక్రీస్తు వారు. సో వడ్రంగి పని చేసేవాడు. ఆయన రాజు అయినప్పటికీ ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఈ లోక పారంపర్యాచారాలన్నీ కూడా చేశాడు. సో ఇప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? గాయాలతో శిలువ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన బాధ్యతను మర్చిపోవట్లేదు కదా. మనకేదైనా ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఎవరైనా వచ్చి మనకు చెప్పారనుకోండి, నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయని తిరిగి మన సమస్యలు చెప్తాం కదా. అతన్ని ఆధారణ మాటలతో మాట్లాడడం, మనకు కూడా సమస్యలు చెప్పి నా సమస్య ఎంత అని ఒకళ్ళకొకళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. బట్ ఇక్కడ ప్రభువు వారు ఆయన శ్రమ పడుతూ ఆయన బాధను అనుభవిస్తూ కూడా ఆయన బాధ్యతను మరవట్లేదు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కదా. సో అంతటి ప్రేమ మన పట్ల ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడండి కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3-5 వరకు చదువుకుందాము. గ్రంథము 53వ అధ్యాయము 3-5 వరకు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, అతను ఎటువంటి వాడంట? తృణీకరింపబడిన వాడు. ఇంకొక మాట ఏమంటున్నారు? మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు. ఎవరి కోసమైతే పాపం నుంచి విడుదల ఇచ్చి వారిని తనతో పాటు పరలోకంకి తీసుకొని వెళ్ళాలనే సంకల్పంతో ఈ భూమికి వచ్చాడో అటువంటి మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు ఆయన అని అంటున్నారండి. సో ఆయన అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా తన బాధను చూడట్లేదు, తనకున్న నొప్పిని గురించి ఆలోచించట్లేదు. అదంతా అనుభవిస్తూనే తన తల్లిని గురించినటువంటి బాధ్యతను చూపిస్తూ ఉన్నాడు. సో మనం కూడా ఈ రోజుల్లో గమనించినట్లయితే చాలా వీడియోలలో చూసుకుంటాం, కొంతమంది లైవ్లోనే చూసుకుంటాం. చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే ఏం చేస్తారండి? తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారు కదా. మనం కళ్ళారా చూస్తున్నాం. నేను ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. ఒక తల్లిని బండి మీద తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వదిలేసి తన బ్యాగ్ కూడా విసిరేసి వెళ్ళిపోయాడండి. కనీసం ఒక 2 అడుగులు వేయడానికి అరగంట సేపు పట్టుంటుంది. అటువంటి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన కొడుకులను చూస్తున్నాం. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం కదా. సో అటువంటి వారు ఇటువంటి దేవుని వాక్యానికి ఎరిగినట్లయితే వాళ్ళు కూడా మారు మనసు పొంది ఓకేనా, వాళ్ళ యొక్క బాధ్యతని సకాలంలో నిర్వర్తించే వారిగా ఉండొచ్చు. ఓకేనా. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, రైట్, ఆయనకు
ముందే తెలుసు కదా, ఆయనకు సిలువ వేస్తారు, ఆయనను చిత్రహింసలు పెడతారు, అపహసిస్తారు, మరణం వరకు తీసుకెళ్తారని ముందే తెలుసు. ఎప్పుడు తెలుసు? పస్కా పండుగకు ముందే, అంటే ఆయన పట్టుకోక ముందే తెలుసు. సో అందుకు ఆయన ఇవన్నీ ముందుగానే గ్రహించి, ఆయన ఇవన్నీ ఆలోచించి వారిని అంతము వరకు ప్రేమించాడండి. ఈ రోజుల్లో మనం బాగుంటే పక్కన వాళ్ళతో సంతోషంగా సరదాగా ఉంటాం, మనమే బాగాలేకపోతే ఏం చేస్తాం కదా. సో అందుకోసము ఇక్కడ ప్రభువారు ఏమంటారంటే అంతము వరకు, అంటే కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖాల్లో ఉన్న ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండేటువంటి తత్వాన్ని మనం ఈ వాక్యం చదివిన వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఆయనను తృణీకరించిన వాడు, మనుషులు మనం విసర్జించిన వాడు, గాయపరచబడ్డాడు, అదే అపహసించబడ్డాడు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు కదా. అంత అత్యంత ప్రేమ స్వరూపి అండి మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మనం పడుతుంది. నెక్స్ట్ తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి బాధ్యతకు సంబంధించి నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. చూపించెళ్ళాడు కదా, మార్గదర్శకంగా ఉన్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎందుకు సన్మానించాలి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు. ఓకేనా. సో ఈ భూమి మీద మనం జీవించినంత కాలం మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళు సన్మానించాలి. ఇక్కడ మనం సన్మానించకపోయినా పర్లేదు, ప్రేమగా చూసుకుంటే చాలండి. వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి ఆదరణగా వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడితే చాలు, అదే వారికి 10,000 కదా. అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మార్గదర్శకంగా శిలువ మీద అంత బాధ అనుభవిస్తూ కూడా చెప్తూ ఉన్నాడు. అసలు ఎందుకు అప్పచెప్పవలసి వస్తుంది బాధ్యత యోహాను అనే తన శిష్యుడికి? ఎవరంటే ఆ శిష్యుడు? 12 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుకి. 12 మందిలో ఒక శిష్యునికే అప్పచెప్పాడు. ఎవరయ్యా ఆ శిష్యుడు అంటే తాను ప్రేమించిన కదా యోహాను, తాను ప్రేమించిన యోహాను అనే శిష్యుడికి అప్పచెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఈ యొక్క క్రాస్లో ఎప్పుడైతే శిక్ష వేస్తారో, ఇప్పుడు జనరల్గా ఈ లోక సంబంధమైన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉండొచ్చారనుకున్న సంవత్సరం ఏదో తప్పు చేసి, మనం ఏమైనా గర్వంగా చెప్పుకుంటామా? నా కొడుకు సంవత్సరం ఉండొచ్చాడు చెంచల్గూడ జైల్లో అని చెప్పుకుంటామా? గర్వంగా చెప్పుకుంటామా? అసలు బయటికి వెళ్ళి తలెత్తడానికి సిగ్గుపడతాం కదా. అట్లనే అదేవిధంగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నప్పుడు ఆమె యొక్క తల్లి ఎంత వేదనకు గురి అవుతుందండి. 9 మాసాలు కని పెంచి, ఆయన ఏమన్నా మామూలు మనిషి? ఒక దేవుని కుమారుడు, మనకు మనుష్య కుమారుడిగా వచ్చాడు. సో అటువంటి ఒక వ్యక్తి, అటువంటి ఒక మనుషుణ్ణి సిలువ వేసినప్పుడు ఆ యొక్క తల్లి ఎట్లా చూస్తారండి? సమాజం ఎలా చూస్తుంది? చాలా ఘోరాతి ఘోరంగా చూస్తుంది. సో తనని చూసుకోవడానికి ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తుకు అన్నదమ్ములు, చెల్లెళ్ళు ఉన్నారండి. యేసుక్రీస్తు తర్వాత మరియకు, యోసేపుకు లోకానుసారంగా పుట్టినటువంటి సహోదరులు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారా? చూసుకోరు. సమాజంలో వాళ్ళు కూడా భాగమే, వాళ్ళు కూడా యేసును వ్యతిరేకించిన వారే. ఒకానొక గృహంలో, అంటే పస్కా పండుగకు ముందు ఒక గృహంలో యేసుక్రీస్తు వారి వాక్యం చెప్తూ ఉంటే తన తల్లి, తన సహోదరులు ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. అయితే చాలామంది లోపల కూర్చొని ఉంటారు. వీళ్ళకి లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉండదండి. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇలా యేసుక్రీస్తు తల్లి, సహోదరులు వచ్చారని చెప్పండి, యేసుక్రీస్తు వారికి బయటికి రమ్మని చెప్పండి అని చెప్పేసి పంపిస్తారు ఒక మనిషిని. పంపిస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఓకేనా, చదువుకుందాం ఆ వాక్యం కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరి నా తల్లి ఎవరయ్యా అంటే పరలోకం యొక్క చిత్తాన్ని జరిగించిన వాడే అని అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాట ఏదైతే ఉందో అందులో థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని సూచిస్తూ ఉందండి. అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులతో కలిసి పెరిగాడు. తన తల్లి ఎక్కడ ఉంది? తన భర్తతో కలిసి ఉంది. యేసుక్రీస్తు కూడా కలిసి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తల్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు అని అంటే సమాజం ఆమెని వెలివేసినట్లుగా భావిస్తుంది. ఓకేనా. సో అందుకోసం ఆమె ఒంటరిగా
ఉండటం మంచిది కాదు, ఆమెకి ఖచ్చితంగా మంచి చెడ్డలు చూడడానికి ఖచ్చితంగా ఒక తోడు కావాలని చెప్పేసి యోహానుని తన శిష్యుని అప్పచెప్తాడు. సో ఇప్పుడు యోహాను దగ్గర ఇక్కడ చివరిలో ఏమన్నది, వెంటనే యోహాను ఆ గడియ నుండి చేర్చుకొని ఉంది కదా. సో ఇప్పుడు ఇదొక కుటుంబం అయింది కదా, యోహాను మరియా దగ్గర ఉంటాడు. సో ఇప్పటిదాకా మరియా ఎక్కడ ఉంది, ఒక కుటుంబంలో ఉంది. యేసుక్రీస్తు వారు ఇప్పటి నుంచి అక్కడ ఉండరు కాబట్టి, తన తల్లిని చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి యోహాను ఆమె యొక్క మంచి చెడ్డలన్నీ చూసుకోవడానికి ఇతని గృహంకి వస్తుంది. సో ఇది ఒక ఆత్మీయమైన కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ చర్చికి వచ్చిన రోజే అమ్మగారు అయ్యగారు నన్ను పాట పాడమని ప్రోత్సహించారు. నేను అప్పటివరకు మీకు తెలుసా, నాకైతే వారు తెలియదు, వాళ్ళకి కూడా నేను ఎవరో తెలియదు. నేను ఎట్లయితే అక్కడ మా చర్చికి వెళ్ళి ప్రతిరోజు ప్రతి సండే చర్చికి వెళ్ళి మైక్ తీసుకొని పాట పాడతానో, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు అదే అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు నేను వాళ్ళ బంధువుని కాదు, ఫ్రెండ్ని కాదు, తెలిసిన వాడిని కాదు, ఎవరు నాకేం రికమెండేషన్ చేయలేదు. ఎందుకు అని అంటే ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం అండి. మనమంతా ఎవరు ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఇక్కడ మనం ఈరోజు గుడ్ ఫ్రైడే ఉందని చెప్పేసి అందరం పొద్దున ఇంట్లో పనులన్నీ మానేసి 6ంటికి లేసి వచ్చారు కదా, ఇక్కడ సంఘం యొక్క పని జరిగించడానికి. ఎందుకు వచ్చామండి? మనమంతా ఒక కుటుంబం కదా. సో ఈ యొక్క ఆత్మీయమైన కుటుంబము దాన్ని అభివృద్ధి పరచడానికి పాస్టర్ గారు మంచి ఆలోచన చేసి ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎలా జరుగుతాయో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇది ఒక ఆత్మీయ కుటుంబం అని జనాలందరూ తెలుసుకునేలాగా ఈ కార్యం జరిగించాలనేది. అందుకు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నానండి. సో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదివితే సార్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మనం అందరం ఎవరము విశ్వాస గృహంలో చేరినటువంటి వారము. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువలో ఉండి తన తల్లి యొక్క బాధ్యతని నెరవేరుస్తూ ఇంకోటి ఏం చెప్తున్నాడు అని అంటే, మనము మన పనులే కాదు ఇతరుల కార్యములు, ఇతరుల పనులు కూడా చూడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు మన సంఘంలో ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనం అందరం సంఘంగా కూడుకున్నప్పుడు, సంఘం అంటే ఏంటంటే అసలు సంఘం అంటే ఏంటి? బిల్డింగా, ఏదైనా పెద్ద అప్స్టేరా, లేదా దానికైనా పెద్ద ఇది ఉంటుందా, పెద్ద ఆర్చ్ ఉంటుందా, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఉంటాయి, లేదా చిన్న పాక ఉంటుందా? సంఘం అంటే అది కాదండి. సో ఈ చర్చిలో జరిగిన సంఘటనలు బట్టి కొంతకాలం మూసివేయబడిందని తెలుసుకున్నాను. కానీ మూసివేయబడిన కార్యక్రమాలు అయితే జరిగాయి కదా. మనం ఎక్కడుంటే అక్కడ సంఘం అండి. సంఘం అంటే మనము, బిల్డింగ్ కాదు, ఇటుకలు కాదు, ఏసీ కాదు, కిటికీలు తలుపులు కాదు, కుర్చీలు కాదు, మైక్ సెట్లు కాదు, ఇవేవి కాదు. సంఘం అంటే మనము. సో మనలో మనకి సమస్యలు ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటాం? అవతల వాళ్ళకి చెప్పుకొని మన సమస్య తీరుతుందో లేదో తెలియదు, కానీ భారం అయితే తగ్గుతుంది. వాళ్ళు ఇచ్చే ఆదరణ మాటలను బట్టి, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమను బట్టి మన యొక్క బాధ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఈ అంశం కూడా మనము అందులో భాగంగానే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇతరులకి, విశ్వాసులకు మేలు చేయడం. ఓకేనా? మనం ఒక అంత కుటుంబంగా, ఆత్మీయమైన కుటుంబంగా ఉన్నప్పుడు విశ్వాసులమైనటువంటి మనము ఒకరికొకరు మేలు చేసుకోవాలి. ఓకేనా? తప్పు చేసినా కూడా చెప్పొచ్చు అండి. ఆత్మీయమైన గద్దింపు ద్వారా అది వాక్యంలో అది కూడా చెప్పబడింది. ఆత్మీయమైనటువంటి వాక్యానుసారంగా హెచ్చరించవచ్చు. అరే ప్రశాంత్, నువ్వు పలానా పని చేసావు, అది దేవునికి విరుద్ధమైన పని అని చెప్పొచ్చు. మనమేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నన్ను పాస్టర్ గారు ఏదో అన్నారు, నేను ఈ చర్చికి రాను, అలాంటి మైండ్ సెట్ ఉండకూడదు. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. ఓకేనా? పాస్టర్ గారు మందలిస్తున్నారంటే అది దేవునికి వ్యతిరేకమైన పని అని మనం గమనించుకొని పాజిటివ్ వేలో వెళ్ళాలి. కానీ ఆయన ఏదో అన్నాడు, నేను ఇంకా రానా చర్చికి, నేను ఎన్ని చర్చిలు లేవు, నేను ఇంకోసారికి పోతా అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఆత్మీయ మేలులు పొందిన మనము అలా మాట్లాడకూడదండి. ఓకేనా? ఎప్పుడైనా సరే కుటుంబం అనేది విచ్ఛిన్నం అవ్వకూడదు. మన ఆత్మీయమైన కుటుంబం ఎలా ఉండాలి, ఇంకా అభివృద్ధి పొందాలి తప్ప మన వల్ల ఇంకొకళ్ళు అదే ఆ సంఘంలో చాలా ఆత్మీయంగా ఉంటారు, అలాంటి సంఘంకి వెళ్ళి మనం కూడా ఆత్మీయంగా బలపడాలనుకోవాలి తప్ప మనల్ని మనమే కించపరుచుకొని చిన్న చిన్న తప్పులన్నిటిని ఎత్తి చూపించుకొని విచ్ఛిన్నమయ్యేటువంటి కార్యక్రమాలు సంఘ సభ్యులుగా చేయడం మనకు కూడా దేవుని ఆశీర్వాదం కాదు. తెచ్చుకోనంటే
బాధలో సేవ చేయడం అండి. బాధలో సేవ అంటే ఆయన అంత బాధను అనుభవిస్తూ కూడా తన తల్లి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నందుకు ఇంకొక సాదృశ్యం ఏంటి అంటే బాధలో సేవ చేయడం. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, ప్రతి ఒక్కరు కూడా మన సొంత విషయాలే కాదు, మన సంఘంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సమస్యలు ఉన్నాయా, మనం ఏమైనా చేయగలమా, ప్రార్థన చేయగలమా, ఇంకేదైనా సహాయం చేయగలమా, ఆదరణ మాటలు ఇవ్వగలమా, ఆ సమయానికి మనం ఏదైనా టెన్షన్స్లోనో లేదా సమస్యలోనో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ సరిగా పనిచేయదండి. తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం కదా. ఈ లోక సంబంధమైన ఆలోచనలు వచ్చేస్తాయి. మనల్ని ఎవరైనా నిందించారనుకోండి, వాళ్ళకి రెట్టింపు నిందలు వచ్చేటట్టు ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా. అది ఈ లోకమైనటువంటి మనసు ఉన్నప్పుడు కలిగేటువంటి ఆలోచనలు. సో అటువంటి ఆలోచనలు కలగకుండా ఏం చేయాలి, వెంటనే సంఘ సభ్యుడు వాళ్ళ బాధలు తెలుసుకొని ఆత్మీయంగా వారిని హెచ్చరించాలి, ఆత్మీయంగా వాళ్ళని బలపరచాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే యేసు ప్రేమ ఇతరులు చూచిన వారు అవుతున్నారు కదా. సో దానివల్ల ఏమవుతుంది, మనమే కాదు, మన కుటుంబమే కాదు, మన విశ్వాస కుటుంబమే కాదు, ఇతరులు కూడా, అన్యులు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఓకే, నెక్స్ట్ చిన్న ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆ యవ్వనస్తుడికి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి ఉంది. ఓకేనా. సో ఆ తల్లి తన చిన్నప్పటి నుంచి ఆ యవ్వనస్తుడి చివరితనం నుంచి మంచిగా చదివించి, మంచి విద్యాబుద్ధులు నేర్పించి, మంచి హై స్కూలు అన్నీ చదివించి తనకి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తల్లి బాగా కష్టపడింది. ఇప్పుడు అతనికి ఉద్యోగం వచ్చింది, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కాలం గడిచిపోయింది, తల్లి వృద్ధురాలైపోయింది. ఇప్పుడు వృద్ధురాలైపోయిన తల్లి గర్వంగా చెప్పుకుంటుంది ఏమని, నా కొడుకు పలాతాట ఉద్యోగం చేస్తున్నాడు. కొంతమంది ఇంకా డబ్బులున్న వాళ్ళు అయితే విదేశాలకు కూడా పంపించి గర్వంగా చెప్పుకుంటారు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది అని కదా. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు తన తల్లి వృద్ధాప్యం ఏ స్థితికి వచ్చింది అని అంటే తన సొంత పని కూడా తను చేసుకోలేని పరిస్థితికి వచ్చిందండి. ఇప్పుడు ఆ సమయంలో ఎవరు చూడాలి, కన్న కొడుకే చూడాలి కదా. సో అతను మాత్రం సంపాదనలో ఎక్కడో ఉన్నాడు, తల్లి మాత్రం ఇక్కడ సంతోషపడుతుంది కానీ తన సమస్యలను కొడుకు చెప్పుకోలేకపోతుంది. ఒకానొక రోజు వచ్చింది, ఆ తల్లి మరణ స్థితికి వచ్చింది. విషయం తెలుసుకున్న కుమారుడు వచ్చాడు. తిరిగి రాగానే చివరి శ్వాస ముందు తన తల్లి తన కుమారుడితో అంటుంది, అయ్యా నేను చిన్నప్పటి నుంచి నేను బాగా చూసుకున్నాను, ఇప్పుడు చూసుకోవడానికి నువ్వు నన్ను చూసుకోవడానికి వృద్ధాప్యంలో లేవు అని చెప్పేసి చనిపోయిందండి. ఇప్పుడు తన కుమారుడికి తన తల్లి తిరిగి వస్తుందా అండి? తను ఏవైతే సంపాదించిన డబ్బులు ఉన్నాయో అవి తన తల్లిని తిరిగి తీసుకురాగలవా? లేవు. సో అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వారి యొక్క ప్రేమను మనము స్వీకరించినప్పుడు మన ప్రేమను కూడా వారికి తగిన సమయం ముందు చూపించాలి. ఓకేనా. ఇంకొక సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే, అదే కొడుకు ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక సహోదరుడు తన తల్లిగా ఆదరించి తన మంచి చెడ్డలన్నీ చేశాడండి. ఇప్పుడు ఆ తల్లి అతన్ని ఆశీర్వదించింది. సో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి సందర్భాల గురించి విన్నప్పుడు వాక్యం ద్వారా చాలామంది యవ్వనస్తులు మనసు మార్చుకొని వాళ్ళు కూడా దేవునిలోకి వస్తారు కదా. నా తల్లికి ఇలా నేను చేయకూడదు అనే ఒక సంకల్పం ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కూడా వారి మీద, వారి కుటుంబం మీద కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, వాక్యం తెలుసుకున్నాము, మనం ఎటువంటి స్టేజ్లో ఉన్నాం. సో అది మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే ఈ 2026 సంవత్సరం కృపాస్వరం చర్చ్ ద్వారా వాక్యం వింటున్నారో మైక్ ద్వారా, ప్రతి ఒక్కరు కూడా మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకొని దేవుని యొక్క ప్రేమను చూపించలాగన, దేవుని యొక్క కార్యమును మనము సువార్త ప్రకటించాలి. అంటే ఇట్లా మైకులు పట్టుకొని అందరి ముందు నిలబడి చెప్పడమే కాదు, మన కార్యరూపంలో కూడా చూపించవచ్చు. యేసుక్రీస్తు వారు తల్లిని ప్రేమించాడు, చెప్పడమే కాదు కార్యంలో కూడా చూపించాడు కదా. తను ఎంతో బాధను, నొప్పిని అనుభవిస్తూ, అవమానాలు భరిస్తూ కూడా తల్లి మీద ప్రేమ, ఇతరుల మీద ప్రేమ, ఎవరి మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదండి. ఆయన కొట్టిన వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, రోగుల్ని ప్రేమించాడు, తల్లిదండ్రుల్ని ప్రేమించాడు, అన్నదమ్ముల్ని ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని కూడా తన ప్రేమ ఎటువంటిదంటే అన్లిమిటెడ్గా ఉండేది. మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే మొదలు తప్పిపోతాం, మానవ సహజమే. కానీ మరలా వాక్యానుసారంగా గద్దింపబడి తిరిగి క్రీస్తులోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పని.
సో ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి, సంఘస్థులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఆమేన్.